హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ. ఇవాళ మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చాను. నా డే అయితే కాఫీ తోటి స్టార్ట్ అయింది. ఇవాళ డే 2 ఇన్ కాశీ. నాకు ఈ ట్రిప్ మొత్తంలో డే 2 చాలా 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 ఫేవరెట్ అనమాట. మీరు కూడా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా. మేము వచ్చేసరికి మమ్మీ వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళైతే దోశ తీసుకున్నారంట, అంత నచ్చలేదు. అండ్ మేము కచోరీ పూరి ఆర్డర్ చేసాము. చూడ్డానికి చాలా బాగుంది, బట్ తింటే వరస్ట్ టేస్ట్. ఏదో గట్టి గట్టిగా రబ్బరీ టెక్స్చర్ తోటి ఉంది. అండ్ వాళ్ళే మాకు సబ్జీ అండ్ ఆల్సో జాంగ్రీ వాళ్ళే సర్వ్ చేశారు అడగకుండా. లాస్ట్లో దానికి కూడా బిల్ తీసుకున్నారు. ఒక్క కచోరీ పూరి 70 రూపీస్ అంట. షాక్ అయిపోయాను అసలు ప్రైస్ చూసి. ఎందుకు అసలు ఈ హోటల్కి వచ్చామా అని అనిపించింది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కాస్ట్ 1700 వేసాడు వాడు. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి చేంజ్ చేసాము. కాశీలో చాలా అంటే చాలా మోసాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మన తెలుగు వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఒక హోటల్ అయితే ఉంది. ఫుడ్ చాలా బాగుంటుందన్నమాట. అక్కడ కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, బట్ తెలుగు వాళ్ళ కోసం కాబట్టి వీ కెన్ ఈట్ దేర్. అంత చండాలంగా అయితే ఉండదు. నేను వీడియో ఎండింగ్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మేము మా తాతయ్యకి నా తమ్ముడికి పిండ ప్రదానం చేయడానికి హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడే మనకి అంత్యక్రియలు కానీ అండ్ ఆల్సో పిండ ప్రదానం చేయడం అవి చేస్తూ ఉంటారు. మీరు ముందుగానే మోసపోయి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర బుక్ చేసుకోవద్దు. ఇక్కడికి వచ్చాక పూజారులు అక్కడ ఉంటారు, మీరు అక్కడ కూర్చొని మీకు ఇష్టమైన వాళ్ళకి పిండ ప్రదానం అయితే చేయించవచ్చు. సో మీరు ఎవరి చేత మోసపోవద్దండి. అక్కడ ఆల్రెడీ పూజారులు అయితే ఉంటారు, అక్కడికి వెళ్ళి మీరు మీట్ అయితే డైరెక్ట్గా అక్కడే కాంటాక్ట్స్ మీకు దొరుకుతాయి. ఎక్కడి నుంచో బుక్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకొని మోసపోవద్దనమాట. ఇది వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. బట్ మేము వెళ్ళింది ఫుల్ సమ్మర్లో, అప్పుడు 44 degrees టెంపరేచర్ ఉండింది. బట్ వెళ్ళాం కదా, ఇంకా మొత్తం కార్యక్రమాలు అయితే కంప్లీట్ చేసుకొని రావాలి. అంత దూరం వెళ్ళాక మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీ వెళ్ళడం అంటే మామూలు పని కాదు కదా. సో అంత దూరం వెళ్ళాక వెళ్ళిన పని కంప్లీట్ చేసుకొని రావాలి కదా. ఇక్కడ మా నాన్న మా తాతయ్య అయితే పిండ ప్రదానం చేస్తున్నారు. మా తాతయ్య వచ్చేసి మా అమ్మమ్మకి పిండ ప్రదానం చేస్తున్నారనమాట. ఆ పని కంప్లీట్ అయిపోయింది. అండ్ అరౌండ్ 11:30 ఆ టైంకి రూమ్కి అయితే వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం, ఫుడ్ తినేసి. ఇది ఈవినింగ్ అరౌండ్ 6 o'clockకి. ఇంకా టెంపరేచర్ చూడండి ఎంత హైగా ఉందో. అండ్ మేము అందరం రూమ్ నుంచి కిందకు వచ్చేసి ఒక చాయ్ తీసుకున్నాం అనమాట. ఒక్కసారి కాశీ అంతా మీరు కానీ విజిట్ చేస్తే కన్నుల విందుగా ఉంటుందండి. ఎన్ని వీడియోస్ తీసినా అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది తీస్తే బాగుండు, అది తీస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. చూసారా ఆ పింకిష్ కలర్ బిల్డింగ్స్? మేము ఇప్పుడు ఉండేది దశాశ్వమేధ ఘాట్ అనమాట. ఈ ఘాట్ నుండి మేము మిగతా అన్ని ఘాట్స్ని చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము అస్సీ ఘాట్ వైపు ట్రావెల్ చేస్తాము. కాశీలో ఓన్లీ 2 ఘాట్స్లో గంగా హారతి అయితే ఇస్తారు. అన్ని ఘాట్స్లో గంగా హారతి ఇవ్వరండి. టోటల్ 84 ఘాట్స్ ఉంటాయి కాశీ మొత్తంలో. ఓన్లీ 2 ఘాట్స్లో మాత్రమే గంగా హారతి ఇస్తారు. అది ఒకటి అస్సీ ఘాట్ ఒకటి, అండ్ ఆల్సో దశాశ్వమేధ ఘాట్ అనమాట. ఆ 2 ఘాట్స్లో మాత్రమే గంగా హారతి ఇస్తారు. ఆ 2 ఘాట్స్లో ఇసుక వేస్తే రాలినంత పీపుల్ ఉంటారనమాట గంగా హారతి టైంలో. మీరు కాశీ వచ్చినప్పుడు గంగా హారతి చూడటానికి కూడా మీ చెక్లిస్ట్లో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ విశ్వనాథుడి దర్శనమే కాకుండా మిగతా ఏ ప్లేసెస్ని మీరు విజిట్ చేయాలనుకుంటున్నారు, ఏ ఘాట్లో ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు, గంగా హారతికి ఏ రోజు ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది చెక్లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే గంగా హారతిని హ్యాపీగా మీరు చూడొచ్చు. అండ్ మేము ఇప్పుడు దశాశ్వమేధ ఘాట్ నుంచి అస్సీ ఘాట్ వరకు వెళ్తున్నాం అనమాట. ఈ స్ట్రీట్ వచ్చేసి దశాశ్వమేధ ఘాట్ స్ట్రీట్.
సో ఈ స్ట్రీట్ అయితే ఏదో కళాకారుడు వచ్చి పెయింటింగ్తో పెయింట్ చేసినట్టు అంత అందంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా అవైలబిలిటీలో ఉందండి. అంటే బెనారస్ శారీస్ అవంతా బయట నుంచి చూడ్డానికైతే చాలా బాగున్నాయి. నేను షాప్లోకి వెళ్ళి కూడా ఒక వీడియో తీశాను. అది కూడా ఫ్యూచర్ వ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఫర్ దోస్ వ్లాగ్స్. మేము ఆల్మోస్ట్ ఘాట్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. మమ్మల్ని ఒక వ్యక్తి అయితే కాంటాక్ట్ అయ్యాడు. అంటే బోటింగ్ కావాలా సార్ అని అడుగుతున్నాడు. సో మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అతనితో మాట్లాడాము. బోటింగ్కి ఎంత తీసుకుంటారు అని అడిగామన్నమాట. సో మేమైతే పర్సనల్ బోటు ప్రిఫర్ చేసాము. ఒక్కొక్క బోటు ఒక్కొక్క కాస్ట్లో ఉందన్నమాట. పర్ హెడ్ 200 to 300 ఛార్జ్ చేస్తారంట నార్మల్ డేస్లో. ఇది వచ్చేసి వెకేషన్ టైం కాబట్టి 300 to 500 ఛార్జ్ చేయొచ్చు అంట. అండ్ సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి లైక్ శివరాత్రి కానీ, అండ్ ఆల్సో గంగ జాతర జరిగే టైము, అండ్ కార్తీక మాసం, ఇటువంటి డేస్లో చాలా ఎక్కువ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారంట. వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు. అరౌండ్ 5000 పర్ హెడ్ ఛార్జ్ చేసిన డేస్ కూడా ఉన్నాయంట. అప్పుడు గంగా హారతి చాలా ప్రత్యేకంగా చేస్తారంట. అవి చూడాలి కాబట్టి అందరూ అరౌండ్ 5000 కూడా ఛార్జ్ చేసిన డేస్ ఉన్నాయి అని అతను అయితే మాకు చెప్పాడు. మేము ఒక ప్రైవేట్ బోట్ని అయితే హైర్ చేసుకున్నాం. మాకు 6 మెంబర్స్కి 2000 అయితే వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు దశాశ్వమేధ ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అస్సీ ఘాట్ వరకు, అండ్ టైం ఉంటే మిగతా ఘాట్స్ కూడా చూపిస్తాము అని చెప్పారు. టోటల్ 85 ఘాట్స్లో మేము అరౌండ్ 40 ఘాట్స్ ఏమో చూసాము అండ్ రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్లో మళ్ళీ దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి దగ్గర కూర్చోబెడతారంట. అసలు ఈ దశాశ్వమేధ ఘాట్కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే 2 స్టోరీస్ యాక్చువల్గా ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ వచ్చేసి శివుని స్వామిని కాశీలోకి ఆహ్వానించడానికి బ్రహ్మదేవుడు ఈ ఘాట్ని నిర్మించినట్టు ఒక స్టోరీ చెప్తుంది. ఇంకో స్టోరీ వచ్చేసి 10 అశ్వ అంటే 10 గుర్రాలు, 10 అశ్వమేధ యాగాలు చేయడం వల్ల బ్రహ్మదేవుడు శివుని యొక్క అనుగ్రహం పొందాడని ఈ ఘాట్కి దశాశ్వమేధ ఘాట్ అనే పేరు వచ్చిందన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే అన్ని ఘాట్స్ని నేను చూపిస్తున్నాను. మీరు ఒకసారి హ్యాపీగా చూడండి. మధ్యలో ఆ ఘాట్స్ యొక్క నేమ్స్ కూడా నేను అక్కడ మెన్షన్ చేసున్నాను. ఒకసారి అయితే చూడండి. చూస్తున్నారు కదా ఈ ఘాట్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాలి అని అనుకున్న ఈ కాశీని ఇలా ఒకేసారి బోట్లో అన్ని ఘాట్స్ని కలిసి చూస్తుంటే చెప్పలేనంత హ్యాపీనెస్గా ఉంది నాకు. చాలా చాలా అందంగా ఉందండి.
ఒక సన్సెట్ టైంలో బోట్ని హైర్ చేసుకొని కాశీ అంతా ఒక్కసారి చూస్తుంటే ఏదో కళాకారుడు వచ్చి పెయింట్ చేసినట్టు అందమైన కట్టడాలతోటి చాలా అందంగా ఉంది కాశీ. మీరు కానీ కాశీని విజిట్ చేస్తే తప్పకుండా బోట్ని అయితే హైర్ చేసుకొని అన్ని ఘాట్స్ని చూడండి. బట్ అరౌండ్ 4 o'clockకి అలా స్టార్ట్ అవ్వండి, లేకుంటే మీరు అన్ని ఘాట్స్ని కవర్ చేయలేరు. అండ్ నేను మరీ చెప్పాలనుకునేది ఏంటంటే, కాశీలో చాలామంది తెలుగు వాళ్ళని కానీ వేరే లాంగ్వేజెస్ వాళ్ళని కానీ మోసం చేయడానికి ట్రై చేస్తుంటారండి. అస్సలు వాళ్ళ చేత మోసపోవద్దు. మీకు ఆన్లైన్లో అన్ని బుకింగ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఎవరిని నమ్మకండి. మీ థింగ్స్ కానీ, మీ హోటల్ గురించి కానీ, మీకు ఫుడ్ కానీ, దేవుడి దర్శనం కానీ అన్నీ మీకై మీరు ఓన్గా చేసుకోండి. ఎవరిని నమ్మి అస్సలు మోసపోవద్దు. కాశీలో మెయిన్గా 4 ఘాట్స్ అయితే ఉన్నాయి. అదొచ్చేసి అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్ అండ్ ఆదికేశవ ఘాట్ అండి. అస్సీ ఘాట్ అంటే మన జీవితం ప్రారంభమైంది అని ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. అండ్ ఆల్సో శుద్ధికి నిర్వచనం. అండ్ దశాశ్వమేధ ఘాట్కి ఏంటంటే భక్తి, యజ్ఞం, దైవారాధన ఈ మూడిటికి నిదర్శనంగా దశాశ్వమేధ ఘాట్ ఉంటుంది. అండ్ మణికర్ణికా ఘాట్ అంటే మరణం, మోక్షం. ఆదికేశవ ఘాట్ అంటే దైవత్వంతో ఏకమవ్వడం. ఇలా 4 ఘాట్స్కి 4 ఆధ్యాత్మిక అర్థాలైతే ఉన్నాయండి. పురాణాల ప్రకారం ఒకసారి శివ భగవానుడు కాశీని తన శాశ్వత నివాసంగా ఎంచుకున్నాడంట. అప్పుడు తన రాక కోసం చాలా ఘాట్స్ అయితే ఏర్పడ్డాయి అని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు మా బోట్ ఆల్మోస్ట్ అస్సీ ఘాట్ దగ్గరికి అయితే చేరుకుంది. అస్సీ ఘాట్కి కూడా చాలా పురాతనమైన స్టోరీ అయితే ఒకటి ఉందన్నమాట. అస్సీ ఘాట్లో స్నానం చేస్తే చాలా పుణ్యనదిలో స్నానాలు చేసినంత భాగ్యం అయితే కలుగుతుందంట అస్సీ ఘాట్లో స్నానాలు చేయడం వల్ల. అంటే అస్సీ ఘాట్ శుద్ధికి నిర్వచనం కదా. సో అస్సీ ఘాట్లో స్నానం చేయడం వల్ల చాలా పవిత్రమైన నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందంట. ఇంకో చరిత్ర ఏంటంటే, ఒకప్పుడు దుర్గాదేవి మరియు శంకరుడు నిశంభుడు అనే రాక్షసుల్ని సంహరించారంట. యుద్ధం అంతా కంప్లీట్ అయిపోయాక
దుర్గాదేవి తన ఖడ్గం అంటే అస్సి దానిని భూమిపైకి విసిరిందంట. ఆ ఖడ్గం పడిన ప్రదేశం నుండి ఒక చిన్న నది ఉద్భవించింది, అదే అస్సీ నది. దానికి అస్సీ నది అని పేరు వచ్చింది. సో ఈ ఘాట్కి అస్సీ ఘాట్ అనే పేరైతే వచ్చింది. మనకి కాశీలో ఉన్న చాలా ముఖ్యమైన ఘాట్స్లో ఈ ఘాట్ ఒకటి చాలా ఫేమస్ అన్నమాట. ఉన్న 2 ఘాట్స్లో గంగా హారతి ఇస్తారు. సో అస్సీ ఘాట్లో అయితే గంగా హారతి ఇస్తున్నారు. చూడండి, అస్సీ ఘాట్ గంగా హారతి కోసం సంసిద్ధమవుతుందన్నమాట. ఎంత బాగుందో కదా, దూరం నుంచి గంగా హారతి ఇవ్వడానికి పూజారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. చూడ్డానికే కన్నుల విందుగా అనిపించింది. నాకు చాలా నచ్చింది అస్సీ ఘాట్ అయితే. నేను దగ్గరికి వెళ్ళైతే చూడలేదు, బట్ బోట్లోనే చూశాను. కానీ వాళ్ళు చేస్తున్న ప్రిపరేషన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం అంతా. సో ఇది అయితే అస్సీ ఘాటు, చూసి దర్శించుకోండి. ఇప్పుడు ఇంకా అస్సీ ఘాట్ నుంచి మా బోట్ అయితే రివర్స్ అయింది. మేము అన్ని ఘాట్స్ చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు గంగా స్నానం చేద్దామని అనుకున్నాము. సో బోట్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ సైడ్ నుంచి నెక్స్ట్ సైడ్ ఆఫ్ గంగా నది, అంటే ఒక సైడ్ అన్ని ఘాట్స్ ఉంటాయి, ఒక సైడ్ ఖాళీ ప్రదేశం ఉంటుందన్నమాట. అక్కడ కూడా కొన్ని షాప్స్ అవి పెట్టున్నారు. బోట్స్ అన్నీ ఒకసారి ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ గంగా రివర్ కూడా వెళ్తున్నాయి. ఇదే ఆపోజిట్ సైడ్. చాలా అందంగా ఉంటుంది అనమాట. ఆ ఇసుక తిన్నెలు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. మేమైతే అటు సైడ్ వెళ్ళి గంగా స్నానం చేద్దాము, కొంచెం ప్యూరిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనేసి అటు సైడ్ వెళ్ళి చేద్దాము. యాక్చువల్గా గంగా నది ఎక్కడున్న ప్యూరిటీయే, బట్ ఎక్కువ జనాలు ఉన్న దగ్గర చేయడం కంటే ఆపోజిట్ సైడ్లో చేస్తే బాగుంటుందని మేము అటు సైడ్ వెళ్ళి గంగా స్నానం చేసాము. నాకు మా డాడీ హెల్ప్ చేశాడు. కొంచెం వాటర్ అంటే భయం అన్నమాట, అది తక్కువ లోతే ఉంటుంది, బట్ మా డాడీ నాకు హెల్ప్ చేశాడు గంగా స్నానం చేయడానికి. మేమైతే రిటర్న్ అయిపోయాము. మా వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ వీడియో కాల్స్ చేసుకొని చూపించుకుంటున్నారనమాట. మా చిట్టి తల్లి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. మా తాతయ్య మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకి కాశీ లాంటి ప్రదేశాలు విజిట్ చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది వచ్చి మణికర్ణికా ఘాట్. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ లైటింగ్ అంతా మణికర్ణికా ఘాట్ది. ఉన్న ఘాట్స్ అన్నిట్లో ఈ లైటింగ్ మణికర్ణికా ఘాట్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. అస్సలు మణికర్ణికా ఘాట్ యొక్క అంతరార్థం తెలుసుకుంటే కాశీకి వచ్చిన మన మెయిన్ మీనింగ్ అయితే ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. మణికర్ణికా ఘాట్లో మనకున్న భయాలు, మనకున్న కోపాలు, మనకున్న బ్యాడ్ థింగ్స్ అన్నీ వదిలేయడమే మణికర్ణికా ఘాట్కున్న మేజర్ మీనింగ్ అన్నమాట. మణికర్ణికా ఘాట్కి మణికర్ణిక అని నేమ్ ఎందుకు వచ్చిందంటే, ఒకసారి శివయ్య పార్వతీదేవి కలిసి కాశీ అంతా చూస్తున్నప్పుడు పార్వతీ అమ్మవారి చెవి కమ్మ ఊడి ఆ ప్రదేశంలో పడిందంట. అప్పుడు ఉద్భవించిన నది అండ్ ఆల్సో ఆ ఘాట్కి మణికర్ణిక అంటే చెవి కమ్మ అనే పేరు వచ్చింది. ఈ మణికర్ణిక ఘాట్ నుంచే శివయ్య స్వామికి విభూది అయితే వెళ్తుందంట. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఈ మణికర్ణిక ఘాట్కి ఎంత పవర్ ఉందో. మణికర్ణిక ఘాట్కి చాలా దగ్గరలో ఉంటుంది మన శివయ్య టెంపుల్. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ అన్నీ మణికర్ణిక ఘాట్ స్టెప్సే. సో అక్కడ స్నానం చేసి డైరెక్ట్గా మనం శివయ్యని అయితే దర్శనం చేసుకోవచ్చు. చూసారా మణికర్ణిక ఘాట్ ఎంత అందంగా ఉందో. జీవితంలో ఒక్కసారైనా ఈ ఘాట్ని చూడాలి అనేది నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ అయితే మా బోటు దశాశ్వమేధ ఘాట్కి వెళ్తుంది. ఎందుకంటే దశాశ్వమేధ ఘాట్లో మేము బోట్ని అక్కడే హైర్ చేసాము. సో మమ్మల్ని అక్కడే డ్రాప్ చేస్తారు. అరౌండ్ గంగా హారతి కరెక్ట్గా ఏ టైంకి అయితే ఇస్తారో ఆ టైంకి మమ్మల్ని తీసుకొని దశాశ్వమేధ ఘాట్కి అయితే వెళ్ళిపోతారనమాట. చూడండి మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు అవి కూడా చేస్తున్నారు. సో మన భయాలు, మన కోపాలు, బ్యాడ్ థింగ్స్ అన్నీ మణికర్ణిక ఘాట్లో వదిలేయాలి అని
ఎందుకు చెప్తారంటే కాశీకి వెళ్ళి ఏదైనా వదిలేసి రండి అంటే ఏదో మనకి వంకాయ చికెన్ వదిలేసాం ఇలాంటివి కాదండి. మనకి అవసరం లేనివి, మన జీవితానికి నష్టం కలిగించేవి వదిలేసి రమ్మని ఆ యాక్చువల్ మీనింగ్. ఇక్కడ నుంచి శివయ్య టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ప్రజెంట్ అయితే మా బోటు దశాశ్వమేధ ఘాట్కి వెళ్తుంది. గంగా హారతి ఇచ్చే టైం అయితే అయిందనమాట. ఇదిగోండి ఇదే దశాశ్వమేధ ఘాట్. చూడండి కనుల విందుగా ఉంది, ఎంత అందంగా ఉందో చూడండి ఈ దశాశ్వమేధ ఘాట్. ఆ డెకరేషన్స్ కానీ ఏమైనా గంగమ్మ తల్లికి హారతి ఇస్తున్నారన్నమాట. మేము అన్ని ఘాట్స్ చూసుకొని వచ్చి దశాశ్వమేధ ఘాట్ దగ్గర అయితే చేరుకున్నాము, ఇక్కడ గంగా హారతి చూడడానికి. సో మమ్మల్ని ఒక డబల్ డెక్ షిప్ పైన కూర్చోపెట్టారు. అంటే మేము హైర్ చేసుకున్న బోట్ వాళ్ళతో ముందుగానే మాట్లాడుకున్నాం, గంగా హారతి బాగా విజిబుల్ అయ్యే ప్లేస్లో మాకు కూర్చోపెట్టాలి అనేసి. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో, అన్ని ఘాట్స్ దగ్గర కూడా జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ గంగా హారతి దగ్గర కూడా జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి, ఇసుకేస్తే రాలినంత మంది ప్రజలైతే ఉన్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు ఆ రోజు ఎంతమంది కాశీని అయితే విజిట్ చేశారో. సో ఇదండి కంప్లీట్ వ్లాగ్. చూడండి గంగా హారతి దర్శనం చేసుకోండి. మీకు కనుక మన కంటెంట్ నచ్చుతుంది అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా కష్టపడి వ్లాగ్స్ చేస్తున్నాం కదా, మీ సపోర్ట్ అయితే కావాలి. లాస్ట్ వరకు చూసినందుకు ఈ వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ వ్లాగ్స్లో కలుద్దాము. ఇంకా కాశీ వ్లాగ్స్, అయోధ్య వ్లాగ్స్ అండ్ ఆల్సో ఆగ్రా, మధుర ఈ వీడియోస్ అన్నీ ఫ్యూచర్లో రాబోతున్నాయి. అన్నీ చూడండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.